దిస్ ఈస్ ద ప్రైజ్ యాక్షన్ ఆఫ్ బెనిఫిట్స్. సో దిస్ ఈస్ ద ప్రైజ్ యాక్షన్ పవర్. ప్రైజ్ యాక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మార్కెట్ పెరిగింది, సో కన్సాలిడేట్ అయింది. ఓకే, సో ఒకసారి గమనించండి ఇక్కడ. ఓకే, ఇక్కడ లోయర్ లోస్ ఫామ్ చేస్తూ కిందికి వచ్చింది. సో డౌన్ సైడ్ కన్సాలిడేట్ అయింది కాబట్టి డెఫినెట్గా మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది. సో అందువల్లే నేను అనేది ఇక్కడ ఇంత డౌన్కి వచ్చినా నేను ఎగ్జిట్ అనేది అవ్వలేదు. సో సమ్ టైమ్స్ ఫెయిల్ అవుతుంది. సో అది ఎప్పుడంటే మనకు ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అంటే న్యూస్ బేస్డ్గా ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడు డెఫినెట్గా అది బ్రేక్అవుట్ ఇస్తుంది. ఓకే అమిగోస్, అయితే ఇక్కడ గమనించండి. సో మనం ఈ రైజింగ్ వెజ్ను అయితే యూజ్ చేసుకున్నాం అనమాట. సో యాక్చువల్గా నా ఎంట్రీ అనేది ఇక్కడ జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ హెవీగా వెళ్ళి ఈ విధంగా ఫాల్ అయింది. సో ఫాల్ అయినా కానీ నేనైతే ఎగ్జిట్ అయితే అవ్వలేదన్నమాట. సో మార్కెట్ ఇంత పెరిగింది కదా, సో పడిపోతుందేమో అని నేనైతే అంటే ఎగ్జిట్ అయితే అవ్వలేదు. బికాజ్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే నేను ప్రైస్ యాక్షన్ని ఫాలో అయ్యాను. ఇక్కడ చూడండి, సో ఈ విధంగా ఓకేనా, ఇది రైజింగ్ వెజ్ కాబట్టి సో ఇక్కడ లోయర్లో లోయర్ హై, లోయర్లో లోయర్ హై, లోయర్లో, సో ఈ విధంగా ఫామ్ అయింది. సో నేను గమనించాను నేనంటే ఇక్కడ లోయర్లో కంటే లోయర్ హై ఫామ్ అయింది. సో ఎప్పుడైతే లోయర్ హై ఫామ్ అయిందో అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇక నేను స్టాప్ లాస్ కూడా తీసేసాను. సో నేను వదిలేసాను అనమాట. సో ఇక్కడ వరకు వచ్చాక నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకేనా, సో 1 lakh రూపీస్తో అండ్ ఫ్యూచర్లో ట్రేడింగ్ తీసుకున్నాను. 3000 రూపీస్ ప్రాఫిట్ అయితే ఎర్న్ చేయడం జరిగింది. ఓకే గాయస్, ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.